మెడికవర్ హాస్పిటల్ జగదాంబ. ఇవాళ మనం ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్స్ గురించి మాట్లాడుతున్నాం. ఈ నెల ఎందుకంటే ఇది April 2 ఈజ్ ఆటిజం అవేర్నెస్ వీక్. అంటే ఇప్పుడు ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్స్ అంటే ఏమిటి, ఇది ఇప్పుడు ఈ కాలంలో కూడా ఇన్సిడెన్స్ అన్నది ఎక్కువ పెరిగింది. అంటే పిల్లలు బ్రెయిన్ డెవలప్మెంట్ అవుతున్నప్పుడు ఇది వస్తుంది. అంటే ఏంటంటే వాళ్ళకి సోషల్ స్టిమ్యులేషన్ లేనప్పుడు అని ఈ ఇన్సిడెన్స్ అన్నది ఈ కాలంలో చాలా పెరుగుతుంది. ఎందుకు అంటే ఇప్పుడు కోవిడ్ తర్వాత ఇప్పుడు లైఫ్ స్టైల్ కూడా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయి హస్బెండ్ అండ్ వైఫే ఉంటారు, వాళ్ళు వర్కింగ్ అవుతారు, ఈ పిల్లల్ని చూసేవాళ్ళు ఎవరు ఉండరు. పూర్వకాలంలో అయితే కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉండేవారు, తాతగారు నాన్నమ్మలు వీళ్ళు అత్తలు అందరూ ఉండేవారు. సో మనకి ఏదైనా మనం నేర్చుకోవాలంటే మనం వింటేనే కదా మనకు వస్తుంది. ఆ స్టిమ్యులేషన్ అన్నది లేదు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ వర్కింగ్ అవ్వడం వల్ల, పేరెంట్స్ వర్కింగ్ అవ్వడం వల్ల ఈ పిల్లల మీద టైం స్పెండ్ చేయలేకపోవడం, తర్వాత వాళ్ళు తినకపోతే వాళ్ళకి మొబైల్స్ ఇచ్చేయడం, వీటి వల్ల కూడా వాళ్ళకి స్టిమ్యులస్ ఉండదు. నేర్చుకోవాలి అంటే వాళ్ళకి మనిషితో కాంటాక్ట్ ఉండి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటేనే ఇది వస్తుంది. సో ఈ ఆటిజం అన్నది ఎందుకు ఎర్లీగా డిటెక్ట్ చేయాలంటే మనం 1 year 2 yearsలో బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది ఫస్ట్ 3 yearsలో ఉంటుంది. సో ఈ ఫస్ట్ ఇయర్ 2 yearsలో మనం డయాగ్నోస్ చేసి కనిపెడితే మనకి ట్రీట్మెంట్ ఎర్లీగా ఇస్తే ఆ పిల్లలు నార్మల్గా ఉంటారు. కానీ అది డిలే చేస్తే వాళ్ళకి రెస్పాన్స్ అన్నది అంత బాగోదు. ఎందుకంటే బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది ఫస్ట్ 2-3 yearsలో ఉంటుంది. సో ఇది ఎలా డిటెక్ట్ చేస్తామన్నది. అందుకే బేబీస్ మేము ఎవరైనా వచ్చినప్పుడు మామూలు ఓన్లీ రొంప దగ్గర వచ్చినప్పుడు చిన్న బేబీస్కి మేము రెగ్యులర్గా వాళ్ళ డెవలప్మెంట్ మైల్ స్టోన్స్ అంటాం. వాళ్ళు ఎలా గ్రో అవుతున్నారు అవి చూస్తాం, వాళ్ళ బిహేవియర్ కూడా చూస్తాం. ఈ ఆటిజం పిల్లల్లో బిహేవియర్ కానీ వాళ్ళ డెవలప్మెంట్ కానీ తేడాగా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే వాళ్ళకి మెయిన్ చెప్పాం కదా, సోషల్ ఇంటరాక్షన్ అన్నది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం 3 months 4 months బేబీని చూసామనుకోండి, మనం మాట్లాడుతుంటే మనఏపు చూస్తూ ఉంటారు. 9 months అప్పుడు వాళ్ళ పేరుతో పిలిస్తే మనకి మనఏపు చూసి తిరుగుతారు, మనఏపు రెస్పాండ్ చేస్తారు. అలాగే 1 year వచ్చేసరికి చిన్న చిన్న మాటలు మాట్లాడతారు. సో ఈ ఆటిజం పిల్లలకి సోషల్ ఐసోలేషన్ అంటాం. వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారు. మనం మాట్లాడిన మనఏపు చూడరు. మళ్ళీ వాళ్ళకు ఏమైనా కావాలనుకోండి, బేబీస్ అందరూ నాకు ఇది కావాలని ఇలా పాయింట్ చేస్తారు, అది అంటే తెస్తారు. వీళ్ళందరూ అవేమీ చేయరు, వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారు. అది కాకుండా వాళ్ళు ఆడుకున్నప్పుడు వాళ్ళు ఒక్కలే ఆడుకుంటారు, మిగతా పిల్లలతో ఆడుకోరు. సో ఇదొకటి. ఇంకోటి కమ్యూనికేషన్ అంటే వీళ్ళు వాళ్ళే ఉంటారు, కానీ మిగతా వాళ్ళతో మాట్లాడడం, రెస్పాండ్ చేయడము అవి ఉండదు. అది కాకుండా వాళ్ళకి స్పీచ్ కూడా డిలే అవుతూ ఉంటుంది. స్పీచ్ అంటే వాళ్ళు 6 monthsకి మీకు తెలుసు కదా బ్యాబ్లింగ్ సౌండ్స్ అని చేస్తారు. తర్వాత 9 months 10 monthsకి చిన్న మా డాడా అంటారు. 1 year వచ్చేసరికి బాల్ అంటే బాల్ ట్రూ స్పీచ్ అనేది వస్తుంది. 1.5 yearsకి కొంచెం 10 words అలా మాట్లాడతారు. 2 yearsకి ఏమోని ఒక సెంటెన్సెస్ మాట్లాడతారు. ఇవి కూడా వాళ్ళకి రావు. ఈ డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్ డిలే అవ్వకుండా కాకుండా వాళ్ళకి కొన్ని రిపిటేటివ్ అబ్నార్మల్ బిహేవియర్ ఉంటుంది. ఆ అబ్నార్మల్ బిహేవియర్ అంటే వాళ్ళకి ఒక రొటీన్ అలవాటు అవుతుంది. ఆ రొటీన్ని చిన్నది మార్చామనుకోండి, వాళ్ళు ఎక్కువ అల్లరి చేసేస్తారు. వాళ్ళు దానికి ఏమని ఒప్పుకోరు. అదే కాకుండా వాళ్ళకి కొంచెం రిపిటేటివ్ బిహేవియర్ ఉంటుంది. అంటే ఏంటంటే ఇలా మూవ్ అవుతూ ఉండడం, లేకపోతే ఇలా చుట్టూ తిరుగుతూ ఉండడం, లేదా డోర్స్ ఓపెన్ చేయడం, క్లోజ్ చేయడం, అలా రిపిటేటివ్ బిహేవియర్ ఉంటుంది. వాళ్ళకి ఏమైనా మళ్ళీ సౌండ్స్కి అయితే ఎక్కువ రెస్పాండ్ అవుతారు, ఆ సౌండ్స్కి తక్కువ రెస్పాండ్ అవుతారు. ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ ఉన్న వాళ్ళకి మేము ఏమైనా ఆటిజం ఉందా లేదా అన్నది తెలుసుకుంటాం. సో ఇది అన్నీ డిటెక్ట్ చేస్తే బాగుంటుంది. ఇదే కాకుండా మనకి ఇవన్నీ డిటెక్ట్ చేయడానికి స్క్రీనింగ్ అని ఇలా చార్ట్స్ ఉంటాయన్నమాట. చార్ట్ ఇది పేషెంట్స్ కూడా ఇలాగ పాయింట్స్ ఇస్తాం. అందులో ఈ పాయింట్స్లో ఇప్పుడు నేను చెప్పినగా అన్ని క్వశ్చన్స్ అడుగుతాం. అందులో వాళ్ళకి less-3 ఉందనుకోండి, వాళ్ళకి రిస్క్ ఈజ్ లెస్. 3 to 8 ఉందనుకోండి, అంటే వాళ్ళు చేయలేరు. 3 to 8 3 నుంచి 8 పనులు చేయలేరు అంటే వాళ్ళకి ఏమని మోడరేట్ రిస్క్. మోర్ దెన్ 8 ఉందనుకోండి పాయింట్స్ అంటే వాళ్ళకి హై రిస్క్ ఆఫ్ గెటింగ్ ఆటిజం అనమాట. వాళ్ళకి ఏమని ఇంకా ఇది ఓన్లీ స్క్రీనింగ్ టెస్ట్ కాబట్టి ఫర్దర్ డెప్త్గా వాళ్ళకి వెళ్ళి టెస్ట్లు
చేస్తాం. సో దీనికి మీరు అడగొచ్చు, ఇప్పుడు మనం డయాగ్నోస్ చేసాం, దానికి ట్రీట్మెంట్ ఏంటని. సో ఆటిజంలో లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, మైల్డ్, మోడరేట్, సివియర్ అంటాం. మైల్డ్ వాళ్ళని మనం ఎర్లీగా డిటెక్ట్ చేసి మనకి ఎర్లీగా అంటే ఇప్పుడు వాళ్ళకి ఏమి ఇవ్వాలి, మనం స్టిమ్యులస్ చేయాలి. సో వాళ్ళతో మనం ఎక్కువ స్పెండ్ చేయాలి. స్పీచ్ డిలే అయితే స్పీచ్ థెరపీ చేయాలి. అవన్నీ చేసుకుంటుంటే అంటే బ్రెయిన్ అన్నది అది ప్లాస్టిక్లా ఉంటుంది. మనం ఆ బ్రెయిన్ స్టిమ్యులేట్ చేస్తే అది ఇంప్రూవ్ అవుతుంది. సో ఎర్లీ డయాగ్నోస్ చేసి ఎర్లీ ట్రీట్మెంట్ చేస్తే ఆ పిల్లలు నార్మల్ ఉంటారు. మైల్డ్ ఉన్నవాళ్ళు నార్మల్ అయిపోతారు, మోడరేట్ ఉన్నవాళ్ళు మైల్డ్కి వస్తారు. సో సివియర్ ఉన్నవాళ్ళు కొంచెం కష్టం అవుతుంది, వాళ్ళకి స్పెషల్ ట్రీట్మెంట్, స్పెషల్ అవసరం వస్తాయి అన్నమాట. తర్వాత మీరు అందరూ అడగొచ్చు, ఈ పిల్లల్ని మామూలు స్కూల్స్కి పంపించవచ్చా అని. సో మైల్డ్ మోడరేట్ ఉన్న వాళ్ళని మనం ఎర్లీగా ట్రీట్మెంట్ చేస్తే వాళ్ళని మామూలు స్కూల్స్కే పంపించవచ్చు. కానీ సివియర్ ఉన్న వాళ్ళకే వాళ్ళకి స్పెషల్ స్కూల్స్ వెళ్ళాలి. సో ఇది చేసినప్పుడు కూడా స్కూల్లో కూడా టీచర్స్కి వాళ్ళు అక్కడ సోషల్ వర్కర్స్ సపోర్ట్ అనేది అవసరం ఉంటుంది. సో పేరెంట్స్ ఏం చేయాలి, వాళ్ళు నేర్చుకొని పిల్లలు. సో వాళ్ళకి సోషల్ కాంటాక్ట్ రావాలనుకోండి, వాళ్ళకి ఎక్కువ ఆడాలి. ఇప్పుడు ఐ కాంటాక్ట్ రావాలనుకుంటే బొట్టు పెట్టమనాలి, అలా వాళ్ళతో ఆడాలి, బిల్డింగ్ బ్లాక్స్ ఇవ్వాలి, వాళ్ళకి పిక్చర్స్ చూపిస్తూ వాళ్ళతో ఎక్కువ స్పెండ్ చేస్తూ వాళ్ళకి చెప్పాలి. సో ఎందుకే ఈ ఆటిజం అనేది ఎందుకు ఇంక్రీజ్ అయిందో మనకు తెలిసింది. సో అవి ప్రివెంట్ చేస్తే మనం ప్రివెంట్ చేయొచ్చు, దానికి ట్రీట్మెంట్ ఉంది. సో ఇది కూడా ఇంకొక రీజన్ ఇంక్రీజ్ అవుతుంది ఏంటంటే టెక్నాలజీ పెరగడం వల్ల పిల్లలకేమోని మొబైల్స్ అవన్నీ ఇచ్చేస్తున్నారు. సో అకార్డింగ్ టు ఐఏపీ అవనివ్వండి, అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ అవ్వండి, అసలు మొబైల్ కానీ ఏ డివైజెస్ కానీ 2 years పిల్లల లోపలికి ఒక్కసారి కూడా టీవీలు కానీ ఏమి 2 years దాటిన వాళ్ళకి వన్స్ ఇన్ డే 1 or 2 hours కొన్ని ఎక్స్పోజ్ అవ్వాలి. అలా పూర్తిగా కాదని కాదు, వాళ్ళని కంట్రోల్లో ఉంచాలి. లేకపోతే వాళ్ళు మనిషి నుంచి నేర్చుకోవాలి, అవి అలవాటు అయిపోయి వాళ్ళ బ్రెయిన్కి స్టిమ్యులస్ అన్నది ఉండదు. సో వీళ్ళకి అందుకే ఏమని ఎవ్రీ ఇయర్ ఆటిజం అవేర్నెస్ పేరెంట్స్ తెలియదు, ఎలా డిటెక్ట్ చేయాలి, దానికి ట్రీట్మెంట్ ఏముంది. దీనివల్ల ఈవెన్ మన పీడియాట్రిషియన్స్ వీళ్ళే కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా సో మెనీ స్కీమ్స్ చేస్తూ వాళ్ళకి సపోర్ట్ చేయడానికి హెల్ప్ చేస్తున్నారు. మనం ఎర్లీ డిటెక్ట్ చేసి ఎర్లీ ట్రీట్మెంట్ చేస్తే మనం ఇలా ఫాలో అయితే దే కెన్ నార్మల్ చిల్డ్రన్. థ్యాంక్ యూ.